మొన్నటి వరకు ఉరిబిరిమి చూసిన టమాటో ధర ఇప్పుడు బేర్మంటుంది. వరంగల్ మార్కెట్లో కిలో టమాటా ధర కేవలం 10 రూపాయలకు పడిపోయింది. టమాటో ధర దారుణంగా పతనం కావడంతో రైతులు, వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం వరకు కిలో 100 రూపాయలకు చేరి వినియోగదారులను బెంబేలెత్తించిన టమాటో ధర ఇప్పుడు 10 రూపాయలకు పడిపోయింది. నంబర్ 1 గ్రేడ్ టమాటో సైతం 25 కిలోల ట్రేను కేవలం 150 రూపాయలకే విక్రయిస్తున్నారు. ఇక రైతు బజార్లలో కిలో టమాటో ధర 10 రూపాయలు పలుకుతోంది. ఆరుగాలం శ్రమించి వేలాది రూపాయల పెట్టుబడి పెట్టిన టమాటో పంట ధర కాస్త మార్కెట్కు తీసుకువచ్చేసరికి దారుణంగా పతనం కావడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వరంగల్ కూరగాయల మార్కెట్లో సీజన్లో 60 టన్నుల టమాటా అమ్ముడుపోతుంది. అదే అన్ సీజన్లో అయితే 30 టన్నుల టమాటో అమ్ముడవుతుంది. అయితే 10 రోజుల క్రితం కిలో టమాటో ధర 70 రూపాయలు ఉండగా ప్రస్తుతం 10 రూపాయలకు పడిపోవడం రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. లోకల్ పంట పెద్ద ఎత్తున మార్కెట్లోకి రావడంతో టమాటో రేటు ఒక్కసారిగా పడిపోయిందని వ్యాపారులు చెబుతున్నారు. ఇప్పుడు లోకల్గా రావడం వల్ల దిగుబడి ఎక్కువై టమాటా రేటు పడిపోయింది. ఇప్పుడు 10 రూపాయల కిలో అమ్ముతున్నారు. 10 రూపాయల కిలో. 10 రూపాయల కిలో అమ్మితే మీకు వర్కౌట్ అయిందా? వర్కౌట్ ఎలా అవుతుంది? కాదు. 20 రూపాయలు కనీసం 20 రూపాయలు మద్దతు ధర ఉంటే వర్కౌట్ అవుతుంది. పత్తి పంటను వర్షాలు ముంచేయడంతో వరంగల్ జిల్లాలో చాలా మంది రైతులు టమాటో సాగు చేపట్టారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో సుమారు 4000 ఎకరాల్లో టమాటా సాగు జరిగింది. ఒక్కసారి టమాటా పంట చేతికి రావడంతో డిమాండ్ తగ్గి రేటుపైన ప్రభావం చూపింది. ఇక్కడ వరంగల్ సిటీ పట్టణంలో పక్కకున్న విలేజ్లు ఒక ఎకరాము 20 గుంటలు 30 గుంటలు ఉన్నవాళ్ళు పత్తి తీసేసి టమాటా తోట పెట్టడం వల్ల నీళ్లు కూడా అధికంగా లేకుండా ఉండడం వల్ల నీళ్లు తక్కువ పడటం వల్ల టమాటా తోట దిగుబడి వస్తుంది. అందుకే రైతులు కూడా తీసుకొస్తున్నారు. అందుకే టమాటా రేటు పడిపోయింది. దానివల్ల ఇప్పుడు రైతులు కూడా బాక్స్ వచ్చేసి 100 రూపాయలు 150 రూపాయలతోని ఒక పెద్ద 28 కిలోల బాక్స్ 150 రూపాయలు 100 రూపాయలతో తీసేస్తున్నారు. దానివల్ల ఎందుకు స్టేట్లో కూడా కొంత లాస్ ఉంది. ఇది మాకు కూడా ఏం లేదు అన్నట్టు. పంటకు పెట్టిన పెట్టుబడి సంగతి దేవుడెరుగు. మార్కెట్కు తరలించేందుకు అవుతున్న ఖర్చులు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. పంటల ధరలను స్థిరీకరించే ప్రయత్నం ప్రభుత్వం వైపు నుంచి మొదలైతే ఇలాంటి విపత్కర పరిస్థితుల నుంచి రైతులను రక్షించేందుకు వీలు కలుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.